న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హుస్నాబాద్ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నకరికేల్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు సృష్టిస్తున్న అలజడులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మరియు ఇతర బీజేపీ నాయకులు కరీంనగర్లోని ఇంద్రచౌక్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం. చిన్న వెంకన్న హుండీ ద్వారా 3,12,30,225 రూపాయల ఆదాయం. హుస్నాబాద్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది అని అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న నేతృత్వంలో బహుజన రాజ్యానికి పునాదులు వేసిన గడ్డ ఇది అని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా, కరీంనగర్ ప్రజలు కీలక పాత్ర పోషించారని అన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని కరీంనగర్ వేదికగా సోనియమ్మ మాట ఇచ్చి నిలబెట్టుకున్నారు. 60 ఏళ్ల కల నెరవేర్చిన సోనియమ్మను కలిసి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానం అందించి ఇక్కడికి వచ్చానని తెలిపారు. మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రధాని మోదీని కలిసి గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించి వచ్చానని అన్నారు. మీ ఓటును ఆయుధంగా మార్చి దుర్మార్గ పాలనను అంతమొందించి ప్రజా పాలనను తీసుకొచ్చిన రోజు ఇది అని గుర్తు చేశారు. తెలంగాణ కోసం శ్రీకాంతాచారి అమరుడైన రోజు ఇది అని గుర్తు చేశారు. శ్రీకాంతాచారి ఆశయ సాధనలో భాగంగా మొదటి ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. 2.5 ఏళ్లు పూర్తి చేసుకునేలోగా మరో 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పాలనలో 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయిందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కు చెదరలేదని తెలిపారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రైతులకు 2 లక్షల రైతు రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేశామని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 1,04,000 కోట్లు రైతుల కోసం ఖర్చు చేశామని అన్నారు. ఎందుకంటే కరెంటు బిల్లుల కష్టం ఉండే, అందుకే ఇవాళ పేదవాళ్ళు ప్రశాంతంగా ఉండాలి అని అంటే ప్రతి పేదవాడి ఇంటిలో వెలుగులు నిండాలి అని ఈరోజు 200 యూనిట్ల వరకు ప్రతి పేదవాడి కుటుంబంలో దాదాపుగా 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఈనాడు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇవ్వాలని ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికే 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేసినాం. 22,500 కోట్ల రూపాయలు ఈరోజు పేదల ఇండ్లకు ఖర్చు పెడుతున్నాం. ప్రతి గ్రామాన ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటున్నారు పేదవాళ్ళు. అందుకే ఈనాడు ఆడబిడ్డల మంచి కోసం, రైతుల మేలు కోసం, నిరుద్యోగ యువత యొక్క భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించుకుంటున్నాం. అందుకే 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సంబరాలు చేసినాం. ఈరోజు ఒక్క మాట అడగదలుచుకున్న హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల్ని, ఒక పక్కన గజ్వేల్ ఉంది మీకు, ఇంకో పక్కన సిరిసిల్ల ఉంది, ఆ పక్కన సిద్దిపేట ఉంది. ఈ 3 నియోజకవర్గాలల్లో దేవుళ్ళు ఏమైనా పరిపాలిస్తుర్రా? గత 10 ఏళ్ళు ఈ హుస్నాబాదు, అంతకంటే ముందు కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆడ మొదలుపెట్టిన రంగనాయక సాగర్ పూర్తవుతుంది, కొండపోచమ్మ పూర్తవుతుంది, మల్లన్న సాగర్ పూర్తవుతుంది. ఆ నియోజకవర్గాలు నిధులు వరదలై పారుతాయి. కానీ హుస్నాబాద్లో మొదలుపెట్టిన మీ గండిపల్లి రిజర్వాయర్ కానీ గౌరెల్లి రిజర్వాయర్ కానీ ఎందుకు పూర్తి చేయలేదో ఆలోచన చేయండి. కానీ కేసీఆర్కు సెంటిమెంట్ హుస్నాబాద్. సతీష్ బాబు మావోడే, మా ఇంటి మనిషే, ప్రచారం ఇక్కడి నుంచే మొదలు పెడతా అన్నాడు. అయ్యా, ప్రచారం మొదలు పెట్టడానికి నీకు హుస్నాబాద్ కావాల్సి వచ్చింది, కానీ నిధులు ఇవ్వనీకి నీకు హుస్నాబాద్ కాలేదా? ఈ ఆదర్శ గ్రామం అని ఒకటి తీసుకున్నావు, దానికి ఏం చేసినావు అని నేను అడుగుతున్నా. అందుకే ఇవాళ మా మిత్రుడు మా పొన్నం ప్రభాకర్ గారు, నువ్వు గౌరెల్లిని గుండెపల్లిని పూర్తి చేయాలన్నారు. ఎన్ని నిధులైనా ఇచ్చి తొందరలోనే మీకు గౌరెల్లి రిజర్వాయర్ పనులన్నిటినీ పూర్తి చేపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మీ ఎమ్మెల్యే గారు చాలా ఇచ్చినా ఇంకేం ఆడాడు అనుకొని వచ్చిన, మీకు కాలేజీలు ఇచ్చినా, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు ఇచ్చినా, మీకు రోడ్లు ఇచ్చినా, చాలా ఇచ్చినాక మా పొన్నమన్న సంతోషంగా ఉంటాడు అనుకున్నా. అది అయిపోయింది, ఇచ్చింది అయిపోయింది, మళ్ళీ ఏం తెస్తావో చెప్పని మళ్ళీ కొత్త కాగితం ఇచ్చిండు. దీంట్లో చాలా ఉన్నాయి. హుస్నాబాద్కు రింగ్ రోడ్ కావాలన్నాడు,
ఇంకా చాలా రాసిండు ఇక్కడ. అన్నిటినీ ప్రభుత్వ పాఠశాలలకు నిధులు కావాలన్నాడు. అదేవిధంగా పట్టణం చుట్టూ రింగ్ రోడ్ అడిగిండు. మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదో అడిగినట్టుండు. అదేవిధంగా చాలా వాటికి తాగునీటి నీళ్ల కోసం కూడా ఇవాళ నిధులు అడిగిండు. తప్పకుండా ఇక్కడికి వచ్చిన హుస్నాబాదు మిత్రులకు మీకు ఒక్కటే మాట ఇవ్వదలుచుకున్నా, గత పాలకుల లెక్క హుస్నాబాదును నిర్లక్ష్యం చెయ్యం. ఆనాడు సిద్దిపేటను, సిరిసిల్లను, గజ్వేలో మాత్రమే వాళ్లకు నియోజకవర్గాలుగా కనిపించినాయి, ప్రజలుగా కనిపించిందేమో. మనం అట్లా కాదు, ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. హుస్నాబాద్కు కావాల్సిన నిధులను మంజూరు చేసి ఈనాడు ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా పెద్దలు వెంకటస్వామి గారు ఉన్నారు. గతంలో ఐటీఐలు అంటే కాలం చెల్లిపోయిన ట్రైనింగ్లు ఇచ్చేది. ఆడ డీజిల్ కార్ మెకానిక్ ఇస్తే ఆ డీజిల్ అంబాసిడర్ కారు షెడ్డుకు పోయింది. పిల్లగాడు చదువు నేర్చుకున్నా రిపేర్ చేయనికే కారు లేదు, పోయి ఫామ్ హౌస్ల అంబాసిడర్ కార్కు రిపేర్ చేయాలి. ఇవాళ ఆడి కార్లు, బిఎండబ్ల్యూలు, బెంజ్ కార్లు వచ్చినాయి. అందుకే ఇవాళ పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వాలంటే ఐటీఐలను అన్నిటిని కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు వెంకటస్వామి గారు. అందుకే ఏటీసీలో జాయిన్ అయ్యే ప్రతి విద్యార్థికి ప్రతి నెల 2000 రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వడం ద్వారా నిరుద్యోగ యువకులను అభివృద్ధి పదం వైపు సాంకేతిక నిపుణులుగా మార్చి ఈరోజు ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఇక్కడనే ఉన్నారు. ఇవాళ గ్లోబల్ సమ్మిట్ పోయి నేను ప్రధానమంత్రి గారికి, సోనియా గాంధీ గారికి ఆహ్వాన పత్రిక ఇచ్చిన. ఇది నేను చేస్తున్నది కాదు, మిత్రుడు శ్రీధర్ బాబు గారు చేస్తున్నారు. వారి నాయకత్వంలోనే భారత్ ఫ్యూచర్ సిటీలో ఈరోజు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ మనం తెస్తున్నామంటే పెద్దలు శ్రీధర్ బాబు గారు అండగా నిలబడి పరిశ్రమలను, ఐటీ కానీ ఇండస్ట్రీస్లో పెట్టుబడులు తీసుకొచ్చి ఈరోజు మన రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదం వైపు నడిపించడానికి వారందరూ సహకరిస్తున్నారు. అందుకే మిత్రులారా, ఇంత ఆలస్యమైన మీతో కలవాలి, మీతో మాట్లాడాలి, ఆశీర్వదించిన మీతో మన సంతోషాన్ని పంచుకోవాలి. అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. రాష్ట్రంలో 10 ఏళ్ళ ప్రభుత్వం ఉంటే ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే. కానీ అదే మన ప్రభుత్వం 10 ఏళ్ళ 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టి చూపిస్తుంది. ఇవాళ మీకు రేషన్ కార్డు వచ్చినా, ఇవాళ మీకు సన్నబియ్యం వచ్చినా, ఇవాళ మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినా, ఇవాళ మీకు సారె పేరు మీద చీర, ఇందిరమ్మ చీర మీకు వచ్చినా, ఇవాళ మీకు 200 యూనిట్ల కరెంటు వచ్చినా, ఇవాళ మీకు 21,000 కోట్ల రైతు రుణమాఫీ జరిగిన, ఇవాళ మీకు రైతు భరోసా కింద 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు వచ్చిన, ఇవాళ నిరుద్యోగ యువకులకు మొదటి సంవత్సరమే 60,000 ఉద్యోగాలు వచ్చిన, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే ఒక మంచి ప్రభుత్వం ఈరోజు పాలనలో ఉంది. మంచి ప్రభుత్వం ఉంటే రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుందో, ఒక మంచి వ్యక్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉంటే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మంత్రివర్గం బాగా ఉండాలి. గ్రామం అభివృద్ధి చెందాలంటే గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు మంచోళ్ళు ఉండాలి. అంతే తప్ప మందు పోసిండను, క్వార్టర్ ఇచ్చిండను, ఫుల్లు తెచ్చిండను, ఏదన్నా మన చిన్న తప్పులు చేస్తే మనం గ్రామాలు దెబ్బతింటాయి. మంచోళ్ళని ఎన్నుకోండి, మంత్రులతో కలిసి పనిచేసేటోళ్ళని ఎన్నుకోండి, ఏదైనా ఈ ప్రభుత్వంతో కలిసిమెలిసి ఉండేటోళ్ళని ఎన్నుకోండి. కాళ్ళల్లో కట్టెలు పెట్టేటోడు ఉంటే వానికి రాజకీయంగా పనికొస్తుందేమో కానీ మీ గ్రామ అభివృద్ధికి నిధులు రావు. అందుకే ఈడున్న యువమిత్రులను 10 ఏళ్ళు రాజకీయాలు పక్కన పెట్టండి, మన సమస్యలను పరిష్కరించుకుందాం. అందరు ఏకంగా గ్రామాలలో వీలైనంత మేరకు ప్రజలను ఒప్పించే ఏకగ్రీవం చేసుకోండి. లేదా మంత్రులతోని, ఎమ్మెల్యేలతోని కలిసి పనిచేసే సర్పంచులను గెలిపించుకోండి. అప్పుడు మన గ్రామాలకు నిధులు వస్తాయి. కేంద్రం నుంచి కొట్లాడైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అత్యధికంగా నిధులు గ్రామాలకు విడుదల చేసే బాధ్యత నేను తీసుకుంటా. మరి మీరు మాత్రం మంచి వాళ్ళను, ప్రజలతో మంచిగా ఉండే వాళ్ళనే సర్పంచులుగా ఎన్నుకోండి. ఒకవేళ సర్పంచ్ కింద కిరికిరిగాడు వచ్చిందంటే మన కాలం 5 ఏళ్ళు చూస్తుంటేనే కళ్ళ ముందల కరిగిపోతుంది. ఎక్కడైనా మన చుట్టం ఉంటే ఉండొచ్చు, ఏడ బావ అన్నా సరే కానీ వంకాయ తోట కాడ బావ అనొద్దని వెనకడికి పెద్దోళ్ళే చెప్పారు. అవునా? ఇక ఒకడొకడు ఉంటాడు, వాడు 3 ఏట్లకు 33 దొడ్లు ఉన్నాయని పొంకనాలు చెప్పేటోడు వస్తాడు.
ఇట్లాంటోళ్ళని గిన మీరు వార్డు మెంబర్లుగా సర్పంచులుగా చేసిరట్టే మీరు బుద్ధిమంతుడని సతి కడితే వాడు చక్కగా బొడ్రాయి కాడు వైపు భోంచేసి మళ్ళీ వచ్చి ఇంకేం పెడతామని అడిగిండు అనుకో, మీ ఊర్లన్నీ దెబ్బతింటాయి. అందుకే బుద్ధి ఉన్నోని, మంచి ఆలోచన ఉన్నోని, గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న పట్టుదల ఉన్నోని, స్థానికంగా మంత్రులతోని కలిసి పనిచేసేటోళ్లను, మంత్రుల దగ్గర పోయి కూర్చొని నిధులు తెచ్చుకునేటోళ్ళను. ఇవాళ హుస్నాబాద్కి ఎందుకు వచ్చినాయి నిధులు? పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర వచ్చి కూర్చొని కొట్లాడి నిధులు తెచ్చాడు. మీ గ్రామాలకు నిధులు రావాలంటే ఆ సర్పంచ్ ఎమ్మెల్యే దగ్గరనో మంత్రి దగ్గరనో కూర్చొని ఈ ప్రభుత్వంలో నిధులు తెచ్చుకోవాలి. మంచిగా అడిగితే నిధులు వస్తాయి, మాట్లాడితే నిధులు వస్తాయి, మన సమస్యలు చెప్పుకుంటే నిధులు వస్తాయి. తద్వారా మన సమస్యలు పరిష్కారం అవుతాయి, గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. మేము ఎన్ని వైరుధ్యాలున్నా కేంద్రానికి ఇన్నిసార్లు పోయి రాష్ట్రానికి అవసరమైన నిధులు తీసుకొస్తున్నాం. అందుకే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు మన గ్రామాలలో వెలుగులు నింపే ఎన్నికలు. మీరు మంచోళ్ళని చూసి ఎన్నుకోండి. మీ గ్రామాలకు నిధులు ఇచ్చే బాధ్యత, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంత ఆలస్యమైన ఇన్ని వేల మంది ఉండి ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయాలే పరమావధిగా జీవిస్తున్నారని, తన రాజకీయ అవసరాల కోసం, ఇతర మతాల మెప్పు కోసం హిందూ దేవుళ్లను ద్వేషిస్తూ హేళనగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి బేషరతుగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ వ్యతిరేక వ్యాఖ్యలపై బుధవారం రోజున బీజేపీ జిల్లా శాఖ కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో నిరసన కార్యక్రమం చేపట్టింది. ఇట్టి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, గత ముఖ్యమంత్రి కేసీఆర్ హిందువులను చులకన చేసి మాట్లాడారని, హిందూగాలు బొందుగాలని నాడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాలమే సమాధానం చెప్పిందన్నారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు హిందూ సమాజం తగిన బుద్ధి చెప్పిందని, నేడు ఆ పార్టీ కాలు గర్భంలో కలిసిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. 3 కోట్ల దేవతలంటూ ఒక్కో దేవునిపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హిందూ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. హిందూ దేవుళ్ల గురించి వ్యాఖ్యలు చేసినట్లు ఇతర మతాల దేవుళ్ల గురించి రేవంత్ రెడ్డికి మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా అని ఆయన ప్రశ్నించారు. హిందూ దేవుళ్లతో హిందూ సమాజంతో పెట్టుకుంటే హిందూ దేవుళ్లతో హిందూ సమాజంతో పెట్టుకుంటున్న రేవంత్ రెడ్డి గత కేసీఆర్ లాగే కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ద్వారకా తిరుమలలోని చిన్న వెంకన్న హుండీ లెక్కింపును బుధవారం ఉదయం ప్రమోద కళ్యాణ మండపం ప్రాంగణంలో భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్వి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. గడిచిన 29 రోజులకు గాను జరిగిన ఈ లెక్కింపులో స్వామివారికి 3,12,30,225 రూపాయల నగదు, భక్తులు సమర్పించిన కానుకల రూపేణా 392 గ్రాముల బంగారం, 5.659 కిలోల వెండి లభించాయి. అదేవిధంగా హుండీలో పాత 500 రూపాయల నోట్లు 4, 2,000 రూపాయల నోట్లు 12, అలాగే 18 విదేశీ కరెన్సీ నోట్లు లభించాయని ఆలయ అధికారులు తెలిపారు. ఇక లెక్కింపులో అన్ని విభాగాల సూపరింటెండెంట్లు, ఆలయ సిబ్బంది, సేవకులు పాల్గొన్నారు.
రాజంపేట అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేయాలని రాజంపేట పట్టణంలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్, జనసేన పార్లమెంటు సమన్వయకర్త అత్తిగారి కృష్ణ, జనసేన పార్లమెంటు ఇన్ఛార్జ్ ఎల్లటూరి శ్రీనివాసరాజు, టీడీపీ నేత ప్రసాద్ల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పాత బస్టాండ్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు వివిధ వర్గాల ప్రజల పెద్ద సంఖ్యలో పాల్గొని రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని నినాదాలు చేశారు. రాజంపేట సబ్ కలెక్టర్ భావనకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాకు కేంద్ర బిందువుగా రాజంపేట ఉందని, రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు విన్నవించినట్టు తెలిపారు. రాజంపేటను జిల్లా చేస్తే ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందని, తద్వారా సేవలు పొందడంలో ప్రజలకు వీలుగా ఉంటుందన్నారు. ఈ చిత్రం తెంగుతావు నువ్వు అన్నీ జిల్లా కేంద్రం సాధిద్దాం, జిల్లా కేంద్రం సాధిద్దాం, జిల్లా కేంద్రం సాధిద్దాం, సాధిద్దాం. హాయ్ రాజకీయ ఎన్నిక జిల్లా కేంద్రంగా వెంటనే, జిల్లా కేంద్రంగా వెంటనే. మీరు సైడ్ అన్న మీడియాలో కాకుండా మళ్ళీ మిగతా వాళ్ళు సెల్లు పెడతారు కదా మీరు. అందరూ వరుసగా నిలబడుకోవచ్చు కదా. ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు నరసింహప్రసాద్ అడ్డము నరసింహన్న కానీ అన్నమయ్య పేరైతే రాయచోటి నుంచి డిస్ట్రిక్ట్ చేయడం చాలా దారుణం. కావున ఈరోజు జేఏసీ తరఫున ఈరోజు రాజంపేట కోడూరు ఎన్డీఏ కుటుంబ సభ్యులు అందరూ ఈరోజు ఈ రాజంపేట జిల్లా కేంద్రం చేయాలనే సాధనతో కృషితో అందరూ ఇక్కడికి సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చేశారు. కావున మేము సబ్ కలెక్టర్ గారికి, సీఎం గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి కన్సిడర్ చేయండి అని చెప్పి మేడం రిక్వెస్ట్ చేసి, అదేవిధంగా నిన్న కూడా నేను సీఎం గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు శ్రీ గౌరవ్ చంద్రబాబు నాయుడు గారిని కలిసి రాజంపేట కంపల్సరీ డిస్ట్రిక్ట్ చేయాలి సార్, బద్వేల్ని కలిపి రాజంపేట డిస్ట్రిక్ట్ చేయండి, ఇది రాజంపేట కోడూరు
ఈ యొక్క ప్రజల యొక్క రిక్వెస్ట్ అని చెప్పి సార్ కూడా సమర్పించాము. కావున ఆయన కూడా ట్రై చేస్తామని చెప్పారు. కంపల్సరిగా రాజంపేట డిస్టిక్ అవుతుందని చెప్పి నమ్మకంతో మాకైతే గట్టిగా ఉంది. ప్రదేశాన్ని జిల్లా కేంద్రంగా తీసుకురావాలని ఈరోజు జేఏసీ తరపున ఇంత పెద్ద ఉద్యమం మొదలైంది. ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఖచ్చితంగా అన్నమయ్య నామకరణం చేసి అన్నమయ్య దండగాడిన ఈ ప్లేస్ ఇది. ఇక్కడ ఈ జిల్లా కేంద్రంగా రాజంపేట పార్లమెంటుకు సంబంధించిన ఇక్కడ జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు మా పోరాటం ఇలాగే కొనసాగుతుంది. అట్లాగే అంటే ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి గారిని కానీ అలాగే ఉప ముఖ్యమంత్రి గారిని కానీ కలిసి మేము ఇదే విషయాన్ని నిర్ణయించి ఇక్కడ జిల్లా కేంద్రం తీసుకొచ్చేంత వరకు పోరాటంలో ముందుంటాం. ఎందుకంటే ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే మా భావితరాల వారికి కూడా ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టిన మన జేఏసీ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ధైర్యంగా ముందుకొచ్చి మొట్టమొదటి అడుగేసిన మా ఎమ్మెల్యే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ర్యాలీ మన ఆర్టీఓ గారిని అంటే డిప్యూటీ కలెక్టర్ గారిని కలచడం ఏమంటే నిజంగా గత ప్రభుత్వం చేసిన మూకల పనికి రాజంపేట ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా రాజంపేటకు ఏ వసతులు లేవని రాయచోటికి పోయినారు. అప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ నాయకులు చేసిన పనికి కొంతమంది వ్యక్తుల కోసం వాళ్ళ ప్రాపర్టీస్ కాపాడుకునే దానికోసం, వాళ్ళ డబ్బు కాపాడుకునే దానికోసం, వాళ్ళ ఆస్తులు కాపాడుకునే కోసం ఏందో ఉద్ధరిస్తామని కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, కొంతమంది ఎమ్మెల్యేలు కలిసి దాన్ని నాశనం చేసినారు. అందరికీ తెలుసు అది. కానీ మనము పేర్లు పెట్టి మాట్లాడడం మంచిది కాదు కాబట్టి మాట్లాడడం లేదు. ఆ ప్రభుత్వం చేసిన పనికి ఈరోజు రాజంపేట ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే రాబోయే తరం పిల్లలు కూడా ఇన్ని ఏళ్ల నుంచి మేము రాజంపేట పార్లమెంటుగా ఉన్నది. రాజంపేట ఈ రోజు పార్లమెంటునే హెడ్ క్వార్టర్ చేసి జిల్లా చేస్తామని ఫస్ట్ అన్నారు. కానీ ఆ రోజు ఈ వైఎస్ఆర్ మూగలు వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళ డబ్బు కోసం, వాళ్ళ దందా చేసుకున్న దానికోసం రాయచోటికి తీసుకొచ్చుకున్నారు. ఇక్కడికి విచ్చేసేటువంటి ఉద్యమకారులందరికీ మా శిరస్సు వంచి పాదావందనం తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసే విధంగా మీ అందరూ సహకారం అందించాలని కోరుతున్నాను జేసీ తరఫున. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రజాప్రతినిధులందరూ ఉద్యమాన్ని సహకరించకపోతే మీ ఇల్లు ఖచ్చితంగా ముట్టడిస్తామని చెప్పి జేఏసీ తరఫున బహిరంగ ప్రకటిస్తున్నాం. జై జేఏసీ. మా కన్న తల్లి లాంటిది. మా కన్న తల్లికి మా కన్న తల్లిని అవమానం చేసి ఈ రోజు అన్ని వసతులు కలిగినటువంటి రాజంపేటను జిల్లా హెడ్ క్వార్టర్ గా చేయకుండా, కేంద్రంగా చేయకుండా, జిల్లా కేంద్రంగా చేయకుండా వాళ్ళు మాకు అన్యాయం చేశారు. లాస్ట్ గవర్నమెంట్ లో వైసీపీ వాళ్ళు రాజంపేట, మా కన్న తల్లి అయినటువంటి రాజంపేటకు వాళ్ళు తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు. వాళ్ళకందరికీ మీరు తెలియజేసేది ఏంటంటే, మీరు ఈ తల్లి పాలు తాగి రొమ్ము గుద్దారు. ఈ తల్లి లాంటి రాజంపేటకు మీరు అన్యాయం చేశారు. ఈ రోజు మీరు ఒక్కరైనా సరే ఈ ఉద్యమంలో పాల్గొనలేదు. రాబోయే రోజుల్లో మీకందరికీ మేము విన్నవించుకునేది ఏమంటే, మళ్ళీ మన తల్లికి ద్రోహం చేసినటువంటి వాళ్ళకే మనం ఓట్లేసినారు. మన రాజంపేటలో కొంతమంది దుర్మార్గులకు ఓట్లేసినారు. అటువంటి పరిస్థితి మళ్ళా రాకుండా రాబోయే స్థానిక ఎలక్షన్లలో వాళ్లకు బుద్ధి చెప్పాలనేసి మనీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వాళ్ళందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖమ్మం నగరంలోని జెడ్పీ సెంటర్ వద్ద బీజేపీ నాయకులు ఆందోళన నిర్వహించారు. హిందూ దేవీ దేవతలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని కింద వేసి తొక్కిన బీజేపీ నాయకులు. దీంతో బీజేపీ నాయకులకు పోలీసులకు మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు పోలీసులు.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 4వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి భవానీమాల ధరించి జేసీకిలి స్కూల్కి వెళ్లడంతో స్కూల్ యాజమాన్యం భవానీమాలకు అభ్యంతరం తెలపడంతో విద్యార్థి తల్లిదండ్రులు మరియు భవానీ మాలాదారులతో కలిసి వెళ్లి స్కూల్ యాజమాన్యం క్షమాపణ చెప్పాలని ధర్నా చేశారు. గతంలో కూడా పలుమార్లు జేసీకిలి స్కూల్ యాజమాన్యం ఈ హిందూ మాలాదారులకు అభ్యంతరం పెట్టే దాఖలాలున్నాయి. పరిస్థితి ఉద్రిక్తం కావడంతో సీఐ యాదగిరి మరియు పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఉద్రిక్త పరిస్థితిని కాస్త అదుపు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హుస్నాబాద్ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నకరికేల్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు సృష్టిస్తున్న అలజడులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మరియు ఇతర బీజేపీ నాయకులు కరీంనగర్లోని ఇంద్రచౌక్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం. చిన్న వెంకన్న హుండీ ద్వారా 3,12,30,225 రూపాయల ఆదాయం.